మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరం నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనమును ధ్యానం చేసుకుని, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించుచున్నావు. మన దేవుడైన యెహోవా మనం ఆరాధించు దేవుడు, మనం యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించు దేవుడు. మన ఆరాధనను మనం చేయి స్థుతిలో యథార్థతను ఆయన యథార్థత మీదనే దృష్టించువాడుగా ఉన్నాడు. ఎందుకనగా మనము ఆయన ఆరాధించేవారముగా ఉండినప్పుడు, యథార్థముగా ఆరాధించేవారుగా ఉన్నప్పుడు, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించేవారుగా ఉన్నప్పుడు, యథార్థముగా మన హృదయం ఆయన ఎదుట ఉన్నదో లేదో ఆయన పరీక్షించే దేవుడై ఉన్నాడు, ఆయన పరిశీలించే దేవుడై ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే అంటూ ఉన్నారు. కాబట్టి దేవుడైన యెహోవా ఆయన నీతిని బట్టి ప్రతి వాని క్రియల చొప్పున వారి ప్రవర్తన బట్టి ప్రతిఫలము దయచేయు దేవుడై ఉన్నాడు. అందువల్ల దేవుడైన యెహోవా ఆయన మన హృదయాంతరింద్రియములను పరిశోధించు దేవుడు. ఆ పరిశోధనలో మన హృదయం ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో యథార్థముగా ఉన్నదా లేదా ఆయన చూస్తాడు, ఆయన దృష్టిస్తాడు. ఆ యథార్థత లేకుండా మనము ఆయన యొద్ద నుండి ఏమీ పొందుకోలేము. అందుకే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కాబట్టి మన దేవుడైన యెహోవా యథార్థవంతుడు కనుక ఆయన ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి. అది ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినట్లు ఆయన యథార్థత మీద దృష్టించేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడల్లా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము అయ్యా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. ఇర్మియా భక్తుడు 12వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 3వ వచనం, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ ఎడల ఎట్లా ఉన్నది నువ్వు చూచి దేవుడివై ఉన్నావు కనుక నీవు యథార్థత మీదనే దృష్టించి దేవుడివని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఆయన సన్నిధినికి సమీపించినట్లుగా దేవుడు మనలను ఆయన సన్నిధిని చేర్చుకుంటాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆ యథార్థతను ఆయన యథార్థత మీద దృష్టిస్తాడు. మన దేవుడైన యెహోవా యథార్థవంతుడని దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆయన చేయు కార్యములు కూడా యథార్థమైనవి, న్యాయమైనవి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందువల్ల మనం ఆయన ఎదుట యథార్థముగా ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయాలని, ఆ యథార్థత మీద ఆయన దృష్టిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, అనగా భయభక్తులు గలవారు ఎవరు? కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 19వ వచనంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిల్చుచు ఉన్నది. ఎందుకనగా యెహోవా పరిశుద్ధ నామమున మనం నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయన బట్టి మన హృదయం సంతోషిస్తూ ఉంది. ఆయన దృష్టి భయభక్తులు గలవారి మీద. ఆ భయభక్తులు గలవారు ఎవరు? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో, యథార్థంగా ప్రవర్తించేవారు యెహోవా యందు భయభక్తి గలవారు. ఆ యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి ఉంచుతాడు, దృష్టి నిలుపుతాడు. వారి ప్రార్థన మీద దృష్టించి వారి ప్రార్థనకు చెవియొగ్గి వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థనకు ప్రత్యుత్తరము, వారి ప్రార్థన సఫలపరచబడినట్లుగా ఆయన దృష్టి ఉంచి ఆ యథార్థత మీదనే దృష్టి ఉంచుతాడు. నీ హృదయం ఆయన పట్ల ఎలాగున్నది, యథార్థముగా ఉన్నదా అది లేదా అని దేవుని వాక్యం. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఎదుట యథార్థంగా ఉండటానికి మనం ప్రయత్నిస్తే అది యథార్థత కాదు. ప్రతిదిన దైనందిన జీవితంలో దేవుని యందు భయభక్తి గలవారముగా మనం యథార్థంగా ప్రవర్తించేవారుగా ఉండినప్పుడు మాత్రమే
ఆయన మన వైపు తిరిగి మనల్ని కరుణించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందువల్ల మన దేవుడైన యెహోవా యథార్థవంతుడు, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన తన కృప కొరకు కనిపెట్టి వారి విషయంలో ఆయన మేలు చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండువాడు, ప్రార్థన ఆలకించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండువాడని దేవుడి వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రార్థన ఆలకించువాడని మనం ప్రార్థన చేస్తాం. యథార్థ హృదయంతో మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆ యథార్థమైన హృదయము ఆయనకు విరిగి నలిగిన హృదయముతో మనం ప్రార్థన చేసి, ఎప్పుడు మనం ఆ యథార్థతను పొందుకుంటామంటే మనము విరిగి నలిగిన హృదయంతో మన పాపంలో ఒప్పుకొని ఒలుచు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనలను మన ఎడల కృప చూపి దయ చూపి మనల్ని కరుణిస్తాడని కీర్తన గ్రంథం 87వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 15వ వచనం, ప్రభువా నీవు దయాదాక్ష్యములు గలవాడువు, దేవుడవు దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. ఆయన దయాదాక్ష్యము గల దేవుడు. ఆయన ఎల్లప్పుడూ నిత్యము కోప్పడు దేవుడు కాదు. కాబట్టి ఆయన సన్నిధిని మనం యథార్థముగా ఉండాలని, ఆ యథార్థతను బట్టి ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయ దేవుడైగా ఉన్నాడని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల మన దేవుడు యథార్థవంతుడని నీవు గ్రహించి, మనమందరం గ్రహించి యథార్థముగా ఆయన ఆరాధించాలి. ఆ యథార్థత మీదనే ఆయన దృష్టిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మనం అలాగూ యథార్థంగా ప్రార్థన చేస్తామో, అనేక మంది ప్రార్థనలు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. హిజ్కియా ప్రార్థన, అయా నీ సన్నిధిలో నేను ఎలాగో యథార్థంగా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ధైర్యము నిబ్రము మనకు కావాలి. అటువంటి ప్రార్థనా జీవితం మనకు కావాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హిజ్కియాకు యెషయా చెప్పిన మాట వినగానే అతడు తన యథార్థతను గురించి, అయా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో. 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయం 20వ వచనంలో హిజ్కియా యూదా దేశం ఇలాగూ జరిగి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. కాబట్టి దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడని 30వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 19వ వచనం, పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తనను పవిత్రపరచుకొనకే తన పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయింప మనసును నింపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయనుగా కానీ ప్రార్థించగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. కాబట్టి ఎప్పుడైతే అతడు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు, ప్రార్థన ఆలకించాడు దేవుడు. అంత మాత్రమే కాక అతడు నమ్మకముగా యథార్థంగా యెహోవా దృష్టికి అనుకూలంగా పనిచేసి వచ్చినప్పుడు అటు హృదయపూర్వకముగా ప్రతి పనిని జరిగించి వర్ధిల్లాడని 2వ దినవృత్తాంతంలో 31వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉన్నది. ఆ నిబ్బరముతో ఆ ధైర్యముతో హిజ్కియా ప్రార్థన చేస్తాడు, అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో. కాబట్టి దేవుడైన యెహోవా ఎదుట యథార్థతలో దీనత్వము, మెత్తని మనసు మనము కలిగి ఉండి మనం తగ్గించుకొని మన పాపంలో ఒప్పుకుంటే ద్వారా మనం యథార్థవంతులుగా తీర్చబడతాం. అందువల్ల ఆయన యథార్థత మీద దృష్టించి దేవుడని దేవునికి చేయు ప్రార్థన మనం యథార్థముగా ఆయన ఆరాధన యథార్థముగా ఆయన ఆరాధించినప్పుడు ఆయన విడువక వదలక మనలను కాపాడు దేవుడై ఉన్నాడు. కష్టకాలమందు మనం యెహోవాకు మొరపెట్టు వల్ల ఆదుకొని దేవుడై ఉన్నాడని, ఆపదలో నుండి విడిపించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాడు. కాబట్టి దేవుడు మన హృదయము యథార్థంగా ఉన్నదా లేదా, ఎప్పుడైతే నువ్వు అలాగూ ప్రార్థన చేస్తావో ఆయన నీ ప్రార్థనకు చెవియొగ్గి ఆయన నామము నువ్వు పెట్టిన మొరను ఆలకించి అంగీకరించి నీకు క్షేమమును, నీకు కాపుదలను, నీకు సంరక్షణను దేవుడు అనుగ్రహిస్తాడని దేవుడు వాక్యం. అప్పుడు అందుకే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంటారు. అప్పుడు ఆయన నీ వైపు తిరిగి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం 2వ భాగం, యథార్థవంతుల ప్రార్థన
ఆయనకు ఆనకు. నీవు ఎప్పుడైతే యథార్థంగా దేవుని ఎదుట ఉంటావు నీ గుడారము వర్ధిల్లుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో యథార్థవంతుల గుడారములు వర్ధిల్లును అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన యథార్థవంతుడిగా ఉంటాడు. ఆయన ఆరాధించేవారు కూడా యథార్థంగా ఆరాధించినప్పుడు, ఆ యథార్థత మీద ఆయన దృష్టించినప్పుడు, యథార్థముగా ప్రవర్తించేవారు కానీ ఏ మేలు చేయక మానవుడు నీ ప్రార్థన మానక అంగీకరించి నీకు శ్రేష్కరమైన ఆశీర్వాదములు అనుగ్రహించి నిన్ను నీ కుటుంబమును వర్ధిల్ల చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము యథార్థంగా ప్రవర్తించే వారంగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండినప్పుడు ఆయన మన యందు ఆనందించి మన వైపు తిరిగి మనకు మేలు చేయుట యందు ఆయన ఎడల భయభక్తులు పుట్టించి ఆయన హృదయమును, యథార్థ హృదయమును ఆయన సన్నిధిని చేరినట్లుగా, ఆయన మనల్ని చేర్చుకున్నట్లుగా, ఆయన సన్నిధిలో నివసించినట్టుగా యోగ్యతను దేవుడు మనకు దయచేసి మన హృదయం ఆయన దృష్టికి యథార్థముగా ఉన్నదో లేదో అని పరీక్షించి, పరిశోధించి, పరిశీలించి నీ ప్రార్థనకు ప్రతిఫలము దయచే దేవుడాన్ని వెరిగి ఆయన ఎదుట నీవు యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు తప్పక నిన్ను కరుణించి నిన్ను కాపాడి నీ జీవితంలో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు జరిగించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మనము కూడా అలాగ ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించి మేలులను పొందుకోవాలని, దానికి మూలము యథార్థత. అప్పుడు ఆయన దయాదాక్ష్యం గలవాడు, ఆయన గొప్ప క్రియలు జరిగించేవాడు, అద్భుతములు చేయవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు. ఆయన ప్రార్థన చేసుకో. ప్రభువానికి స్తోత్రాలు. కృపగల దేవుడవ దయగల మాత్రం రావంతంటే నీవు యథార్థత మీదనే దృష్టిస్తుంది. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మారదు. నీ యందు భయభక్తులు గలవారు యథార్థంగా ప్రవర్తించేవారు, వారి ప్రార్థన నీకు ఆనందకరము. నీవు మా యందు ఆనందించి నీవు చేయబో ప్రతి మేలును, చేయు ప్రతి ఉపకారములను బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీ సన్నిధిలో నిత్యం యథార్థముగా మేము జీవించే యథార్థ హృదయం మాకు దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ఈ వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మీ ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రతిఫలము దయచేసి అభివృద్ధి కలుగజేసి వర్ధిల్ల చేసి ఆశీర్వదించమని, యథార్థముగా వారిని ఆరాధించేవారుగా, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేవారుగా ఉన్నట్టు మీ ఆత్మచే నడిపించమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ఉదయకాలం ప్రతి కుటుంబము కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మని చాదము యథార్థముగా ఆరాధించేవారు ఆయన మందిరములోని మేలు ఆయన చేయక మానక మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఆమె.